కిష్కింధపురి మంచి కంటెంట్ ఉన్న సినిమాగా రిలీజ్ అయ్యి మొదట్లో అతి తక్కువ థియేటర్లు మాత్రమే దక్కించుకొని సినిమాలో ఉన్న దమ్మును చూపించుకొని ఆ తర్వాత రిపీట్ ఆ తర్వాత ఏకంగా వీకెండ్ మొత్తాన్ని శాసించే స్థాయికి నిలిచింది. ఈ వారం విడుదలైన ఫిల్మ్స్ ని ఎదుర్కొని కేవలం 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది. కిష్కింధపురి సినిమా టెక్నికలీ చాలా బ్రిలియంట్ గా వర్కౌట్ చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం హర్రర్ జోనర్ రన్ చేశారు. ఆ సౌండ్ ఎఫెక్ట్ దెయ్యం పాస్ అయ్యే షార్ట్స్ వచ్చే సౌండ్స్ అందరినీ చాలా భయపెడతాయి. ఖచ్చితంగా ఇంత కష్టపడ్డ సౌండ్ ఇంజనీర్స్ కి అయితే ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేటివ్ జోనర్ కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ గానీ బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా చిత్రీకరించారు. అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్నెస్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాకే హైలైట్ అయిన విలన్ రోల్ చేసిన శాండీ మాస్టర్ తనదైన స్టైల్లో ప్రతిసారి ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఈసారి కూడా అలానే జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ జోనర్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్త కథలను ముందుకు తీసుకొస్తూ ప్రజల్లో తనదైన ముద్రను ఎప్పుడు వేసుకునే ఉంటాడు. కిష్కింధపురితో హర్రర్ ని కూడా టచ్ చేసేసాడు. తర్వాత రాబోయే టైసన్ నాయుడు, సైంధవ సినిమాలు కూడా ప్రత్యేకంగా ఉండబోనున్నాయి అనడంలో రిపీట్. చాలా సినిమాలు ఆడుతున్న ఇలాంటి ఒక టైంలో ఏ సినిమాకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే నో డౌట్ మీరు మీ ఫ్యామిలీతో అయినా మీ ఫ్రెండ్స్ తో అయినా కలిసి హ్యాపీగా కిష్కింధపురికి వెళ్ళిపోండి. అలాని కిష్కింధపురికి వెళ్ళబోతారు. అక్కడ అసలే చాలా దయ్యాలున్నాయి. కిష్కింధపురి సినిమాకు వెళ్ళండి. ఈ సినిమాని ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే కంటెంట్ తో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందులో ఇదొకటి. సో డోంట్ మిస్ అవుట్ ఇన్ థియేటర్.